ఒకసారి నా మనసు తిరిగిపోతే మళ్ళా నేను అది చూడండి ఒక ఇందువదన కుందరదన మందగమన మధుర నువ్వు ఛానల్ ఎందుకు క్రియేట్ చేసినావు అని అడుగుతున్నా. నా ఛానల్ ఉంది నా ఇష్టం రికార్డ్స్ చూసుకో. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోమని ప్లాన్ చేసినాం. నువ్వు ఇప్పుడేమో అలా చేసుకుందాం అన్నా. వాడు ఎంత పెద్ద రౌడీ అని అనవసరంగా నా జోలికి వస్తే నేనే రౌడీనే. అలాగే చేద్దాం రా, అలాగే చేద్దాం. వద్దు నేను కూడా ఏమంటున్నా అదే చేద్దాం. నువ్వు చెప్పకుండా అకౌంట్ అయితే క్రియేట్ చేసి అకౌంట్ హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ టింకు. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే ఒక స్టంట్ జరిగింది గైస్. ఏంటంటే మన చింటున్నాడు కాస్త పైకి వచ్చింటూ ఏం చేసిండంటే నాకు చెప్పకుండా అకౌంట్ అయితే క్రియేట్ చేసిండు. అకౌంట్ అయితే ఇప్పుడు అడిగితే నా ఇష్టం బై అవి అన్నీ మాట్లాడుతుండు. ఇప్పుడైతే అవి అడుగుదాం. ఇప్పుడు మనం అడిగితే మంచిగా ఉంటుంది కదా గైస్. అందుకే నేను చెప్తున్నా, మొత్తం అడుగుదాం. ఇది ఎందుకు ఏందో వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. మనం ఇష్యూ ఏందో ఏమైందో ఇవైతే నేను వీడియోలో క్లారిటీ ఇస్తా. ఏదైతే చూడండి. నేను చింటు బాయ్ టీవీ బంద్ చేయవా? టీవీ బంద్ చేయి. ఫ్యాన్ బంద్ చేయరా? ఫ్యాన్ బంద్ చేయి. నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేసినావంట. అరే వీడియో బంద్ చేయరా? చెప్తా. చూడండి గైస్, నాకు చెప్పకుండా అయితే వీడియో తీసిండు. ఛానల్ అయితే క్రియేట్ వీడియో బంద్ చేయి. నేను చెప్తా. ఏం చెప్పు. నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు క్రియేట్ చేసినావు అకౌంట్? నీకేం ప్రాబ్లం ఉంది నాకు చెప్పొచ్చు కదా. అరే నీతో కలిసి నేను చెయ్యను రా. నాకు వీడియో వద్దు నీతో. నేను అలాగే చేసుకుంటా. అంతేనా? సెపరేట్ చేసుకుంటా. నాకు ముందే చెప్పాలి కదా. నాకు ఇప్పుడు మధ్యలో చెప్తే ఎట్లా? అరే ఫస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వద్దుంటున్నా. నాకు నచ్చలే గాయస్. ఈయనకైతే ఎవరో పుల్లలు పెడుతుండ్రు. నాకైతే అర్థం. ఎవరేం పుల్లలు పెడుతున్నారా బాబు? కావాలని చేసుకుంటున్నావు వీడియోస్. నీతో నేను చేయను, కలిసి చేయను. నేను నీలాంటి డేంజర్ మనిషి నా జిందగీలో చూడలే. వద్దు. నువ్వు చూసుకో, నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా. వీడియో బంద్ చేయరా? ఎందుకు ఇది చిన్న? సరే ఇప్పుడైతే వీడియో బంద్ చేస్తాం. నీది నువ్వు చూసుకుని నాది నేను చేసుకుంటారా భయ్? నాకు నేను చెప్తున్నా కదా, నువ్వు చూసుకోరా. నాకెందుకు దోస్తాను నేను వచ్చినా గాయస్. ఇప్పుడైతే మనోడు అట్లా మాట్లాడుతుండే. ఇప్పుడు ఏం చేయను. అరే దోస్తానంట కాదురా. రే దోస్తులే, ఎవరు మంచోళ్ళు కాదురా బాబు. నాకు నీ కష్టంలో సుఖంలో నీకు అండగా నిలబడ్డాను రా. సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను రా. కానీ నువ్వు అందరు చెప్పిండ్రు నువ్వేమేమి చెప్తున్నా కదా గాయస్. నా గురించి చెప్తే నమ్ముతుండు. ఎవరేమేమి మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళి. అరే కాదురా, కొత్త వీడియో తీస్తున్నాం కదా. నీకు ఏమేమో మాట్లాడుతున్నావు నువ్వు. అంతా తెలిసింది, నాకంతా చెప్తున్నారు. నాకు అర్థమైంది. మనకొద్దు. ఈ వీడియో మనకొద్దు. నువ్వు చూసుకుని నాది నేను చూసుకుంటా. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా. అట్లానే నేను వద్దంటలే. నువ్వు చూసుకో భయ్, నువ్వు చూసుకో. నువ్వేం రా అంటలే. వీడియో ఎందుకు పెడతావురా భయ్? నువ్వు ఎందుకు పెడతా అంటే నువ్వు ఎందుకు క్రియేట్ చేసినావు అకౌంట్? నాకు నా ఇష్టం. అది ముందే చెప్పాలి కదా. అది ఇప్పుడు చెప్తున్నా కదా. అరే అలాగే చేద్దాం రా, అలాగే చేద్దాం. వద్దు. నేను కూడా ఏమంటున్నా అదే చేద్దాం. మళ్ళీ నాకు మళ్ళీ నాకు ఐడి మెన్షన్ ఎందుకు చేసినావు ఇన్స్టాగ్రామ్ లో? నాకు ఫాలోవర్స్ కావాలి అని. అంటే మనం అవసరం అని కాదు. అది మొన్న నీ యూట్యూబ్ ఛానల్ కి కూడా నేను ప్రమోషన్ చేసిన కదరా. ప్రమోషన్ అది చేసినా కదా. అరే
పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా మనం ఇద్దరం చేసుకుందామని ప్లాన్ చేసినాం. నువ్వు ఇప్పుడేమో అలా చేసుకుందాం అన్నా. ఎంత పెద్ద రౌడీ అన్న అనవసరంగా నా జోలికి వస్తే నేను రౌడీనే. నేను చెప్తున్నా వద్దు. ఇంకో మనం ఈ లొల్లి తర్వాత ఇంకా పెద్ద పెద్ద లొల్లి అయిపోతుంది. చిన్న చిన్న దానికి ఇంకా అవసరమా? సరేనా? ఏమంటున్నా? వద్దురా మనకు వద్దు, సెట్ కాదు మనకు. ఛానల్ క్రియేట్ చేయకుండా ఉండే. ఇప్పుడు బయట ఏమనుకో ఒకటి మాట చెప్తా నువ్వు. బయట ఏమనుకుంటుండ్రు తెలుసా? వీడియోస్ కూడా చేస్తలే, ఏమో కొట్లాట అయింది అవన్నీ బయట మాట్లాడుకుంటుండ్రు. మాట్లాడుకుంటురా నీ గురించి ఎంతో మంది నాతో చెప్పారు. అయినా నేను మనోడని నీతో మాట్లాడుతున్నా అంటే నా గురించి తెలుసుకోను. చేసిన ముందు కూడా చింటూ మనం వీడియోస్ తీద్దాంరా మంచిగా. మేము కలిసి అదే వీడియో చేయట్లేదు, ఎందుకంటే సెట్ అవ్వట్లేదు నాకు అంతే. అది సమాజరకలే అట్లా చేస్తలే నేను. మజాక్ కాదు ఇది, సీరియస్. నువ్వు ఛానల్ ఎందుకు క్రియేట్ చేసినావు అని అడుగుతున్నా. నా ఛానల్ ఉంది. రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపో. తెలిసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు రారా రే, నువ్వు రారా, నువ్వే రారా. నేను ఆ వీడియో పెట్టినందుకే కానీ ప్రాబ్లం. నీకు తెలుసా నేను ఆ వీడియో చేసినా సినిమాకి పోయింది, అందుకే వీడు చేసుకుంటూ ఉండరా. అందుకే నువ్వు కొత్త కొన్ని క్రియేట్ చేసినావు. నువ్వు నాకు పిలిచినావా సినిమాకి? పిలిచినా నువ్వు వచ్చినావు, నువ్వు రాలే. నేను రాలే. నువ్వు ఎందుకు పోయినావు? మళ్ళా నువ్వు పోకుండా ఉన్నారా? మరి పోకున్నప్పుడు నువ్వు ఒక్కరినే పోయి ఎట్లా వీడియో చేస్తావు? నేను తీయద్దు అనుకున్నా. ఇప్పుడు వాళ్ళ కూడా నేను తీస్తారా నువ్వు, వాళ్ళు కూడా వద్దన్నారు. అలాగే తీసుకుందాం కాచిండు వీడియో, మనం ఒక్కరినొక్కనే వీడియో తీసుకుందామని అనుకుంటా. నా ముందు నువ్వు బచ్చాగాడిరా, ఇదే ఫైనల్ వార్. కాదు కాదు నీకు చెప్తున్నా కదా, వదిలే ఇది. నీకు ఒకటి చెప్తా విను. ఆ వీడియో తీసినందుకే ప్రాబ్లం. డిలీట్ అయితే చేస్తావు. ఆ వీడియో డిలీట్ చేయ ఫస్ట్. బంద్ చేయాలి ఏ బాబు, బంద్ చేయాలి చేస్తా. డిలీట్ చేసినా నేను రాను. డిలీట్ చేసుకో అది, కానీ నేను రాను. ఎందుకు అవసరం లేదు. ఒక్కసారి నా మనసు తిరిగిపోతే మళ్ళా నేను అది చూడండి. దీనికే ఇంత కొట్లాడతా. అయితే మనం చిన్నప్పటి నుంచి వచ్చినాం. భయ్ చిన్నప్పుడు అయితే అది మన దోస్త్ అన్నాడే, దీంట్లో నాలి ట్రెండింగ్ ఇది కొత్తగా ఉన్నావు బ్రో. చేసిన ఏమనుకోకు. నికృష్టుడా, దరిద్రుడా. అయినా ఛానల్ క్రియేట్ చేసిండు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే నేను ఎందుకు చెప్పినా. నేను తర్వాత ఫోన్ మాట్లాడినా. ఇప్పుడు మాట్లాడేమో ఉల్టా సీదా మాట్లాడుతున్నా. అందుకే పని కాదని యూట్యూబ్ వీడియో ఆన్ చేసిన. వీడియో ఆన్ చేస్తే ఇట్లా మాట్లాడుతుండు గైస్. చూడండి నేను ప్రాంక్ చేసిన. చూడండి గైస్ రా, నాకు తెలుసుకోరా. ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ అది నా యూట్యూబ్ ఛానల్. అది ప్రమోషన్ మన ఏ ఛానల్ ఇది పరిశాన్ చింటూ 01 అని కొత్తది క్రియేట్ చేసిండు. నాకు చెప్పకుండా క్రియేట్ చేసిండు. ఆయన నాకు స్టోరీ మెన్షన్ చేసిండు. అయినా నేను ఇప్పుడు మనోడే అని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు యాడ్ చేసుకున్నప్పుడు మనోడేగా. ఇప్పుడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పరిశాన్ చింటూ 01 పరిశాన్ చింటూ 01కి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, వాచ్. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా. ప్లీజ్ మీకోసం మంచి కంటెంట్ చేస్తాం, మంచిగా ఇంకా మీకు నవ్విస్తాం. ఇంకా చాలా వీడియోస్ చేస్తాం. మీరు కామెంట్ చేయండి, మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. కానీ లైక్, ఫాలో మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పరిశాన్ చింటూ కూడా జర సపోర్ట్ చేయండి గైస్, ఎందుకంటే మేము కొత్తగా వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు గైస్. ఇదైతే చాలా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి గైస్. మీరు ఉన్నారనే మేము వీడియోస్ తీస్తున్నాం, లేకపోతే తీయకపోతుండే. మీరు సపోర్ట్ చేస్తున్నారు, అందుకే మేము వీడియోస్ అయితే తీయడానికి వస్తున్నాం. ఇష్టం గైస్. సరే గైస్, మన చింటూ. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? యాందిరయ్యా, యాన్ చేస్తా.